ఏంటా ఏం చేస్తున్నారు? మొత్తం ఎంత చల్లేస్తారా? గుళికలు వేసుకున్న తర్వాత ఇది కలియదుని వేసుకొని సార్ నెక్స్ట్ పంట పెట్టుకుంటాం సార్. పంట ఏంటంటే రసాయనాలు ఏమి లేకోకుండా ఇవి ఏ లెవెల్కి వచ్చినాక ఎన్ని రోజులు పెడతారు? బాగా మనం హైట్ వచ్చిన తర్వాత దుక్కిచ్చేసుకుంటే మనకి భూమికి సారం పెరుగుతుంది సార్. భూమిలో వానపాములు ఉంటాయి కదా సార్, అవి బాగా ఉత్పత్తి అవుతాయి సార్. మనం రసాయనాలు ఏమి వాడాల్సిన అవసరమే లేదు సార్. వర్షం తక్కువ ఉన్నా కూడా సార్ మనకి మొలక శాతం అనేది బాగా వస్తాయి. అదేమ్మా, ఈ మధ్య వానపాములు కూడా లేవు. చాలా కందిలో కూడా చాలా మనకి కెమికల్ అయితే తక్కువ వస్తుంది సార్. మనకి దీంట్లో బాగా వచ్చి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మార్కెట్ 8,000 పోతుంది. బయట తక్కువ రేట్ ఉంది సార్ కంది. మన వాళ్ళే మనకి 8,000తో కొంటున్నారు సార్. తిండి అలవాట్లు మారిపోయినాయమ్మా. పప్పులు ఎక్కువ తింటున్నారు, పక్కరు సేద్యం ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మీకు దీని వల్ల ఒక అనుభవం, మీ అనుభవం అంతా కూడా బాగా వచ్చింది మీకు. ఆదాయం కూడా పెరుగుతుంది సార్. ఇలా 5-6 రకాలు వేసుకోవడం వల్ల సార్ ఒక పంట రేట్ తక్కువ ఉంది, ఇంకో పంటలో మాకు వస్తుంది సార్. బాగా వచ్చి నేల అనేది సారవంతమై కూడా పంటకు బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా మళ్ళీ ఎరువుగా తయారవుతుంది సార్. పెట్టుబడి కూడా తక్కువ సార్. ఆదాయం ఎక్కువ వస్తుంది. జీవామృతము ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తాం సార్. వేరే రసాయనాలు అసలు వాడాం సార్. ఇదేమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇవి నమస్తే సార్, నా పేరు గీత. మాది వేములపాడు గ్రామము, యాడి మండలము. నేను నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తా ఉంటాం సార్. మాకు ఈ పనుల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఈ పనుల వల్ల నా లాంటి వాళ్ళ శ్రామికులంతా చాలా సంతోషం. ఇప్పుడు ఇవంతా తీసి ఆ పక్కన వేస్తున్నారా? అవును సార్, ఇది వర్షాలు పడినప్పుడు పొలం దగ్గర ఉన్న ఇది ఫామ్ పాండ్ గా పనిచేస్తుందా? అవును సార్. దీనివల్ల లాభమేనంటావా? లాభమే ఉంది సార్. ఈ మాత్రం వదిలిపెట్టి దాంట్లో అంతా కూడా మనం నీళ్లు బట్టి ఒంటరి వచ్చినప్పుడు ఆ పక్క ఎరోజన్ కాకుండా ఈ పక్క నీళ్లు వస్తాయి. దీంట్లో మిగిలితే ఇట్లా పోతాయి. అవును సార్, మాకు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. నా అలాంటి శ్రామికులు చాలా సంతోషపడుతున్నారు. ఈ డబ్బులు గాని మాకు బాగా బిల్లులు పడుతున్నాయి సార్. గతంలో 290 రూపాయలు ఉండేది, ఇప్పుడు 307 రూపాయలు వచ్చింది సార్. ఇవన్నీ వాటర్ కన్జర్వేషన్ లో నీటి భద్రత చేయడానికి ఎక్కడికక్కడ కాలువలు అన్ని పనులన్నీ చేయమన్నాం. ఈసారి ప్రోగ్రామ్ కూడా మారింది. జీరామ్ జీ వచ్చింది.